రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ల హీట్ పెరిగింది. ఆ విషయంలో అధికార విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను ఈసీ తప్పించడంతో అసలు రాజకీయం మొదలైంది. పెన్షనర్లను ఇబ్బంది పెట్టేందుకు కూటమి కుట్ర చేస్తుందన్న మాటను వైసీపీ జనంలోకి తీసుకెళ్లాలని భావించింది. కూటమికి వాలంటీర్ల వ్యవస్థపై నమ్మకం లేదని ఒక స్టెప్ ముందుకేసి విమర్శలకు పదును పెట్టింది. ప్రతి వేదిక మీద వాలంటీర్ల వ్యవస్థను టీడీపీ జనసేన ఎలా కాంట్రవర్సీ చేశాయో వివరిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనూ వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ సాఫ్ట్ లైన్ ఎంచుకుంది. ఒకప్పుడు వాలంటీర్లను దారి తప్పిన వ్యవస్థని ఆరోపించిన నోటుతోనే ఆదుకుంటాం, కాపాడుకుంటాం, కంటిన్యూ చేస్తామని మాటలు వైసీపీకి అస్త్రంగా దొరికాయి. వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ తీసుకున్న లైన్ టీడీపీ కూటమిని ఆత్మరక్షణలో పడేసిందని చెప్పొచ్చు. ఈ విషయంలో జగన్ పార్టీ సక్సెస్ అయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందుకే గతంలో టీడీపీ జనసేన చేసిన వ్యాఖ్యలను పదే పదే గుర్తు చేయడం మొదలుపెట్టింది వైసీపీ. ఈ క్రమంలో రాజీనామా చేసిన వాలంటీర్లంతా బస్సు యాత్రలో ఉన్న జగన్ కలుస్తున్నారు. వారికి జగన్ భరోసా ఇస్తున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను తిరిగి తీసుకునే ఫైల్ పై మొదటి సంతకం చేస్తామంటున్నారు. వాలంటీర్ టాపిక్ ని ఇప్పట్లో వదలవద్దని వైసీపీ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా సమాచారం. ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు ఈ ఇష్యూను లైవ్ లో ఉంచాలన్నది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. వీలైనన్ని ఎక్కువ సార్లు చంద్రబాబు జనసేన చేసిన కామెంట్స్ ను గుర్తు చేయాలని అనుకుంటోంది అధికార పార్టీ. ఓటరుకైనా వాలంటీర్కైనా జగన్ అంటే నమ్మకం అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వాలంటీర్ గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇప్పుడు 10,000 ఇస్తామంటే జనం నమ్ముతారని నిలదీశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఓటర్కైనా వాలంటీర్కైనా నమ్మకం. ఓటర్కైనా వాలంటీర్కైనా చంద్రబాబు అంటే దగ. చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేది దగ. మీ నోటితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇళ్ళు, సంచులు మోసేవాళ్ళు ఎవరి ఇళ్ళు, ఇళ్ళకొచ్చి తలుపులు మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారు, తలుపులు కొట్టి మిమ్మల్ని లోబర్చుకుంటారు, వాడికి ఏం పని, అలాగే రెడ్ లైట్ ఏరియాలకు అమ్మాయిలను అమ్మేస్తున్నానన్నట్టు మీ నోటుతోనే ఇవాళ 10,000 ఇస్తామని చెప్తే మిమ్మల్ని నమ్ముతారా? అసలు మీ అసలు వీళ్ళు కాదు, అసలు ప్రజలకు ఉందా నమ్మకం మీ మీద? ప్రజల్లో వ్యతిరేకత రావడంతోనే వాలంటీర్ విషయంలో చంద్రబాబు మాట మార్చారు అన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఓవైపు వాలంటీర్లకు 10,000 జీతం ఇస్తానంటూనే మరోవైపు వైసీపీకి మద్దతుగా ఉంటే భవిష్యత్తులో ఉద్యోగం లేకుండా చేస్తానని కూడా ఆయనే అంటున్నారని ఫైర్ అయ్యారు. అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పిటిషన్ ఇచ్చింది వాళ్ళే. మళ్ళీ వ్యతిరేకత వస్తుందని చెప్పి డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పారు. డోర్ టు డోర్ ఎలా ఇస్తారు వాలంటీర్ లేకుండా? మళ్ళీ కావాలని పబ్లిక్లో వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆ రోజు మళ్ళీ డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పి రకరకాలు మాట్లాడారు. ఆయన టైంలో డోర్ టు డోర్ ఎందుకు ఇవ్వలేదు? ఇంటింటికి ఎందుకు పంచలేదు ఆయన? ఆ రోజు ముసలోళ్ళు గుర్తు రాలేదా? ఈరోజు కావాలని జనంలో వ్యతిరేకత వస్తుందని చెప్పి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఈరోజు ఏమంటున్నాడు? వాలంటీర్లు మీకు బెదిరిస్తున్నాడు, ఒక రకంగా బెదిరిస్తున్నాడు, ఒక రకంగా ప్రలోభ పెడుతున్నాడు. 10,000 ఇస్తానంటాడు. మళ్ళీ మీరు కనుక సపోర్ట్ చేస్తే మీకు వేరే ఉద్యోగాలు రావు. ఏంది ఇది? ఏం బెదిరిస్తావు అంటే నువ్వు నిజంగా నీ గుండెల మీద చేసుకొని చెప్పు. నిజంగా నువ్వు వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేసే పని అయితే ఇప్పుడున్న వాలంటీర్ కంటిన్యూ చేస్తావా? నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు. ఎందుకు బుకాయిస్తావు, అబద్ధాలు చెప్తావు? చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు పోసాని కృష్ణమురళి. అందుకే నిమ్మగడ్డ రమేష్ ను అడ్డు పెట్టుకుని వాలంటీర్లను అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. అతను గ్రేట్ గా వాలంటీర్స్ పెట్టి పథకాలు ఇస్తుంటే చిన్న చిన్న ఆడపిల్లలు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి పాపం ఈ వాలంటీర్స్ వాళ్ళకి 3,000 ఇస్తుంటే వాడికి కన్ను కొట్టి నారా చంద్రబాబు నాయుడు వాటి ఉన్న నిమ్మగడ్డ రమేష్ అనేవాడు, వాడి నిమ్మగడ్డో క్యాన్సర్ గడ్డో నాకు తెలియదు, కానీ వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఇంటికి వచ్చి పథకాలు ఇవ్వడానికి వీల్లేదు, డబ్బు ఇవ్వడానికి వీల్లేదంటే 30 మంది.
వాలంటీర్లను తమ కార్యకర్తలుగా భావించి వైసీపీ ప్రభుత్వం వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. వాలంటీర్లు ఎవరూ రాజీనామా చేయొద్దన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం అందిస్తామన్నారు. నేను హామీస్తున్నా, తాడిపత్రిలో ఉండే వాలంటీర్లకు ఏమి ఉద్యోగస్తులు ఏమి సరిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఉద్యోగస్తులు. మాకు కూడా ఏమైతుంది, మేము మార్చుకుంటాం మిమ్మల్ని. మేమందరం మీకు సపోర్ట్ చేస్తానికి ఉన్నాం. మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దండి. మీరు వాళ్ళు మా పార్టీ మనుషులు అన్నారు కానీ మీరు పార్టీ మనుషులు కాదు, ప్రజల కోసం సేవ చేసేదానికి ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. డోంట్ రిజైన్, వర్క్ ఫర్ ద పబ్లిక్. పబ్లిక్ కోసం పనిచేయండి. మేము వాలంటీర్లను భ్రష్టు పట్టించింది వైఎస్ఆర్ గవర్నమెంట్. మా వాళ్ళు కానీ విజయసాయి రెడ్డి పెద్ద ఆయన 99.9% మన కార్యకర్తలు అన్నాడు. మొత్తంగా వాలంటీర్ల అంశంలో కూటమి తీసుకున్న యూటర్న్ తమకు కలిసొచ్చిందని అంటున్నాయి వైసీపీ వర్గాలు.